హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమ రుచులు. ఈరోజు ఈ వీడియోలో వెన్న వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. ఈ వెన్న వంకాయ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వెన్న వంకాయ కూరని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా కొత్త వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు. మరైతే ఇప్పుడు ఈ వెన్న వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాం పదండి. ఈ వెన్న వంకాయ కూర ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలండి. ప్యాన్ వేడైన తర్వాత అందులో 1 స్పూన్ వెన్న వేసుకున్నాను. అందులో 2 స్పూన్ల పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పల్లీలు కొంచెం వేగనివ్వాలండి. పల్లీలు బాగా వేగిన తర్వాత మనం మిగిలిన పోపు అంతా కూడా యాడ్ చేసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఇందులో నేను మినపప్పు యాడ్ చేసుకున్నాను 1 స్పూను. అలాగే 2 స్పూన్ల శనగపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం బాగా వేగనివ్వాలండి. మనం వేసిన పల్లీలు అలాగే మినపప్పు శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత అందులో 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవంతా కూడా బాగా వేగనివ్వాలి. ఈ పోపు అంతా వేగిన తర్వాత ఇందులో కారానికి సరిపడా ఎండుమిరపకాయలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఇదంతా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపు అంతా కూడా ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలండి. పప్పు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పప్పులు అనేవి లేకుండా మెత్తగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పొడి పెట్టుకున్న తర్వాత మనం వంకాయలు కట్ చేసుకోవాలండి. ముందే మనం వంకాయలు కట్ చేసేసుకుంటే వంకాయలు పాడైపోతాయండి, నల్లగా కమిలిపోతాయి. కాబట్టి వంకాయలు తర్వాత కట్ చేసుకోవాలి. అలాగే వంకాయలు కట్ చేసుకునేటప్పుడు 2 వైపులా కట్ చేసుకోవాలండి. ముచిక వైపున ఎదర వైపున 2 వైపులా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి చక్కగా ఉడుకుతుంది అనమాట, సమంగా ఉడుకుతుంది. కొంతమంది వంకాయలు కట్ చేసేటప్పుడు ముచిక దగ్గర కట్ చేయదండి, ఎదర వైపున కట్ చేస్తారు. అలా కట్ చేయడం వల్ల సరిగా ఉడకదన్నమాట. మనకి వంకాయ చక్కగా త్వరగా ఉడకాలి అంటే మనం 2 వైపులా వంకాయని కట్ చేసుకోవాలి. ఇలా వంకాయలన్నీ కట్ చేసుకుని వాటర్లో వేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పొడి ఉంది కదా, ఇదంతా కూడా ఒక ప్లేట్లో వేసుకుని ఇందులో సరిపడా సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకుందాము. మనం గ్రైండ్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే తర్వాత వేసుకుని మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పొడిని మనం కట్ చేసుకున్న వంకాయల్లో చక్కగా మధ్యలోకి పెట్టుకోవాలన్నమాట. చక్కగా ఈ గుత్తి వంకాయ కూర అయితే సూపర్ ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడు మనం అన్ని వంకాయల్లో కూడా ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని పెట్టేసుకుందాము. మనం చక్కగా ఇలా 2 వైపులా వంకాయను కట్ చేసి 2 వైపులా కూడా కారం పెట్టి మనం నూనెలో మగ్గించుకున్నామంటే చక్కగా త్వరగా మగ్గిపోతుంది. మనకి వంకాయని ఒక సైడే కట్ చేసుకుంటే ముచ్చిక దగ్గర సరిగా ఉడకదు వంకాయ. అది బాగా ఉడికే వరకు వెయిట్ చేసామంటే అది చితికిపోయినట్టు అయిపోయి వంకాయ పేస్ట్ లాగా అయిపోతుంది, మనకి కాయలాగా రాదన్నమాట. అలా కాకుండా మనం ఇలా 2 వైపులా కొద్దిగా కట్ చేసుకున్నామంటే చక్కగా వంకాయ అంతా కూడా సమానంగా ఉడికి చక్కగా మనకి కాయల్లాగా తీసుకోవడానికి గుత్తి వంకాయ కూర అంటే గుత్తి వంకాయలాగా తీసుకోవడానికి చక్కగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఈసారి గుత్తి వంకాయ కూర చేసినప్పుడు ఇలా 2 వైపులా కట్ చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. చక్కగా వంకాయ 2 వైపులా మగ్గి మనకి కాయలాగా కూర వస్తుందన్నమాట. మీరు కావాలి అంటే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఇందులో వెన్న వేసుకోవాలండి. 2 స్పూన్ల వెన్న వేసుకుంటున్నాను. నేను ఇది వెన్న వంకాయ కూర కాబట్టి మొత్తం అంతా కూడా వెన్నతోటే ప్రిపేర్ చేస్తున్నానండి. వెన్న వేసిన తర్వాత ఇందులో కరివేపాకు కొద్దిగా జీడిపప్పు యాడ్ చేశానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, సారీ అండి. ఇప్పుడు ఈ జీడిపప్పు కొంచెం కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టి ఉంచుకున్నాం కదా వంకాయని, వాటిని ఆ పాన్లోకి వేసేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా మనకి కారం అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా ఒక్కొక్కటి వేసేసుకుందాము. ఇందులో నేను జీడిపప్పు యాడ్ చేశాను కదా, జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి. మీకు కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వెన్న కరిగిన తర్వాత కరివేపాకు వేసుకుని కరివేపాకు చిటపటలాడిన తర్వాత మనం రెడీ చేసి పెట్టి ఉంచుకున్న వంకాయలను కుక్కర్లో వేసేసుకుని ఒకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఇది మగ్గే లోపుగా కొద్దిగా చింతపండు నానబెట్టి ఉంచుకోవాలండి. ఎక్కువ కాదండి, ఒక చిన్న ఉసిరికాయ సైజు చింతపండుని మనం నీళ్ళలో నానబెట్టి ఉంచుకోవాలి. ఎక్కువ వేసాము అంటే పులుపు ఎక్కువైపోతుంది. కాబట్టి చూసుకోండి, మన తీసుకున్న వంకాయలను బట్టి చూసుకొని కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి వంకాయలు మగ్గాయండి. ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇప్పుడు రెడీ చేసి పెట్టి ఉంచుకున్న చింతపండు పులుసును ఆ వంకాయల్లో వేసేసుకోవాలండి. అలాగే మనం ఇందాక రెడీ చేసుకున్న కారం ఉంది కదా, వంకాయలకి పట్టించగా మిగిలిన ఉన్న కారాన్ని కూడా అందులో వేసేసుకుని
కొద్దిగా అవసరమైతే నీళ్లు పైన చల్లుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ విజిల్స్ రానివ్వకండి, లేదు అంటే ఈ కాయలను చక్కగా పైన మగ్గించేసుకోవచ్చు. నేనైతే కుక్కర్లో పెట్టుకున్నాను. కుక్కర్లో పెట్టేటప్పుడు ఎక్కువ విజిల్స్ వచ్చాయంటే అది మనకి వంకాయలు విడిపోయి చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోతుంది, పేస్ట్ లాగా. కాబట్టి ఒక విజిల్ వచ్చే వరకు మాత్రం ఉడికించుకోండి. కుక్కర్ విజిల్ వచ్చేసింది, ప్రెషర్ కూడా పోయింది. ఇప్పుడు మూత తీసి కూర ఎలా ఉంది అన్నది ఒకసారి చెక్ చేద్దాము. కూర అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వెన్న వంకాయ కూరని. చూసారా చక్కగా ఉడికిపోయాయి. నాకు కాయలాగా ఎలా కనిపిస్తుందో చూడండి కూర. మనం ఇలా రెండు వైపులా కట్ చేసుకుని జాగ్రత్తగా మగ్గించుకుంటే చక్కగా కాయలాగా అలాగే ఉంటుందండి. మనకి పేస్ట్ అవ్వదు, చక్కగా కాయ అంతా కూడా సమానంగా ఉడుకుతుంది. ఈ వెన్న వంకాయ కూరని మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. రైస్లోకి కానివ్వండి, చపాతీలోకి కానివ్వండి, సూపర్ కాంబినేషన్. మీ ఇంట్లో అందరికీ తప్పకుండా ఈ కూర నచ్చుతుంది. ఈ కూర ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.